కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8B కింద తమకు నోటీసులు ఇవ్వలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 8B, 8C నోటీసులు ఇవ్వలేదని ఓసారి, ఇచ్చారని మరోసారి బీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఇవాళ ఎఫెక్టెడ్ పీపుల్ అయిన మా హక్కులను కాలరాశారు. మాకు 8B కింద నోటీసులు ఇవ్వలేదు. మా మీద చేయబోతున్నటువంటి ఆరోపణల గురించి ఆ వివరాలు మాకు చెప్పి దాని మీద మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దట్ హీ హాజ్ నాట్ ఫాలోడ్. అధ్యక్ష, నాకు కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కానీ అదే విధంగా ఇంకా వారు పిలిచిన ఇతర నాయకులు అధికారులు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు 8B కింద నోటీసులు ఇవ్వలేదు. నా క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వలేదు. అధ్యక్ష, దిస్ ఎంక్వైరీ ఈజ్ కండక్టెడ్ విత్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది సుస్పష్టమైనటువంటిది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండర్ సెక్షన్ 8B, 8Cలో మాకు నోటీస్ ఇవ్వలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ మొత్తం రిపోర్ట్ చెల్లదని కోర్టుకు వెళ్ళింది. ఇంతకంటే ముందు విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల నిర్మాణానికి కమిషన్ వేస్తే 8B, 8Cలో మాకు నోటీస్ ఇచ్చింది కాబట్టి ఇది చెల్లదని కోర్టుకు పోయింది. అధ్యక్ష, ఇవాళ PC కోస్ 8B, 8Cలో మాకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ రిపోర్ట్ చేయలేదని కోర్టుకు పోయింది. ఏది చేసినా తప్పు అని తప్పు పట్టించి తప్పించుకోవాలని చూస్తున్న వాళ్ళ తరఫున ఎవరు వకాలతో పుచ్చుకున్నాయి తెలంగాణ సమాజానికి నష్టం జరుగుద్ది. अदानी अंबानी से भी बड़ा अमीर बनने के लिए जो पिछले सरकार ने कोशिश किया वो उसको कामयाब नहीं होने देंगे स्पीकर सर. इसीलिए हम लोग यहाँ बैठे, हम फैसला करके यहाँ से हम निकलेंगे.